పరిచయం లేదు. ఆనంది ప్రేమలో అంత గొప్పతనం ఉంది. నువ్వేమో దానికోసం ఎంతలా ఆరాటపడుతున్నావు, కానీ అది మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తుంది. ఆ దేవుడు దాని మనసు ఎప్పటికి మారుస్తాడో, మీ ఇద్దరి కాపురం ఎప్పుడు మొదలు పెడతారు? ఆనంది తప్పు చేస్తుంది అశ్విన్. దాని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. అవే మాటలు అమృత. అడగడం ఆనందికి అలవాటే కదా. సరే, నేను వెళ్ళి జావ తీసుకొస్తాను. సరే. థ్యాంక్ యూ సార్. అలాగే. అంకుల్, మిత్రం, ఇల్లంతా సైలెంట్ గా ఉంది. మా ఇల్లు ఎప్పుడు సైలెంట్గానే ఉంటుందిగా, కొత్తగా అడుగుతున్నామేంటి? మిత్ర, నీకు విషయం తెలుసా? దేని గురించి అంకుల్? సైలెంట్గా ఉందేంటి అని అడిగావు కదా, దానికి కారణం తెలుసా అని. దానికి కూడా రీజన్ ఉంటుందా? వై నాట్? డెఫినెట్గా ఉంటుంది. మా జనరేషన్ తీసుకుంటే ఇంట్లో 6 మంది ఉండేవాళ్ళం. అప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు వాదించుకోవడంతో కోలాహలంగా, ఇంకా చెప్పాలంటే సందడి సందడిగా ఉండేది. బట్ కాలంతో పాటు జనరేషన్